హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో మొత్తం మన ఆన్ పేసు విక్టరీ త్యాచ్ వచ్చేదాకా అసలు ఏం జరిగింది, అలాగే ఏం జరుగుతుంది ప్రజెంటు, మనకి ఏం జరగబోతుందని చెప్తున్నారు అనేది మొత్తం ఈ వీడియోలో క్లారిటీగా మీకు చెప్పబోతున్నాను. ఆన్ పేసు గురించి విక్టరీ త్యాచ్ గురించి రెండు కూడా ఇదే వీడియోలో క్లారిటీ వస్తుంది. ఎవరికైతే వీటి మీద డౌట్స్ ఉన్నాయో, అలాగే ఎవరైతే దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ ఒక్క వీడియో చూస్తే మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుద్ది. వీడియో కొద్దిగా ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వీడియోలో ఇంకెవరైతే వీడియోస్ చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. ఫ్యూచర్లో ఫ్రీ కాన్సెప్ట్లు అలాగే మంచిగా డబ్బులు వచ్చే విషయాల గురించి అందులో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అసలు ఏం జరిగిందంటే నేను జాయిన్ అవ్వకముందు స్టోరీ వేరు, నేను జాయిన్ అయిన తర్వాత స్టోరీ వేరు. నేను జాయిన్ అయింది 2021 నవంబరు. దానికన్నా ముందు జాయిన్ అయిన వ్యక్తులందరికీ కూడా గో ఫౌండర్స్ అని ఉండేది. నేను జాయిన్ అయినప్పుడు కూడా గో ఫౌండర్స్ అని ఉండేది. అసలు ఆన్ పేసు కాదు, ఫస్ట్లో గో ఫౌండర్స్ అనే వెబ్సైట్ ఉండేది. ఆ గో ఫౌండర్స్ వెబ్సైట్ని మనకి దాని తర్వాత మార్చి నుంచి అక్కడ బుజ్జిగలిపేలో ఆఫీసులు ఓపెన్ చేయడం, దాన్ని ఏమో ఓ ఫౌండర్స్ చేయడం, దాని తర్వాత ఆన్ పేసు వెబ్సైట్ సపరేట్ తీసుకురావడం, ఆ వెబ్సైట్లోనే మళ్ళీ ప్రతి వారంకో నెలకు కొత్త థీమ్స్ అంటే దాంట్లో కలర్స్ కొంచెం మార్చి తీసుకురావడం ఇవన్నీ జరిగాయన్నమాట. అలాగా మనకి కొంతకాలం అయిన తర్వాత 2022 అక్టోబర్ నవంబర్ ఆ టైంకి అయితే కంపెనీ హైదరాబాద్ నుంచి లాంచ్ అవ్వడం జరిగింది. అంటే అఫీషియల్గా లాంచ్ చేశామని చెప్పారు. దాంతోపాటు డేటా సెంటర్లు 2 ఉన్నాయన్నారు, ఇండియాలో ఒకటి ఉందన్నారు, దుబాయ్లో ఒకటి ఉందన్నారు. వాళ్ళే అన్నారు, కంపెనీ వాళ్ళే, మనమైతే అన్నది కాదు. ఓకే, డాక్టర్ సోజన్ అని ఒక లేడీ ఉండేది, ఆవిడైతే మంచి యాక్టివ్ ఉండేది. దాని తర్వాత మళ్ళీ ఆవిడ అప్పుడే కనిపించలేదు ఆవిడ ఆ మీటింగ్ అయిన తర్వాత. దాని తర్వాత ఒక 3 మంత్స్కి ఓఈఎస్ వచ్చింది. ఈ ఓఈఎస్ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ గో ఫౌండర్స్లో, అంటే ఎవరైతే ఓ ఫౌండర్స్లో ఉన్నారో ఈ ఓ ఫౌండర్స్లో వాళ్ళందరూ కూడా ఓఈఎస్లోకి కన్వర్ట్ అవ్వాలి. చాలామంది తప్పు చేయడం వల్ల కొంతమంది ఇంకా ఓఈఎస్లో కూడా రాలేదు. అసలు వాళ్ళకి ఫౌండర్ బ్యాడ్జ్ అనేది కూడా కనిపించేది కాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కొద్దిగా ఫేస్ చేసిన తర్వాత మనకి ఓ ట్రిమ్ అని, ఓ కనెక్ట్ అని, ఓ నెట్ అని, ఓ మెయిల్ అని ఇవన్నీ కూడా మనకు కొద్దిగా వచ్చాయి. వీటిలో మనకి బాగా నచ్చింది, మనం ఎక్కువగా వాడింది ఓ ట్రిమ్ ఒకటి, రెండోది వచ్చేసి ఓ కనెక్ట్ ఒకటి. ఓ ట్రిమ్ చాలా సింపుల్ అప్లికేషన్ అండి, అది ఈజీగా ఎవరైనా తయారు చేయొచ్చు. ఓ కనెక్ట్ మాత్రం కొద్దిగా మన వాళ్ళు మంచిగానే తయారు చేశారని మనం అనుకున్నాం, కానీ అది మన ఎక్స్పెక్టేషన్లు అందుకునే టైంకి మన కంపెనీ మీద ఎస్ఈసీ కేసు గతంలో ఎప్పుడో 2022 ఆ టైంలో ఆగస్టులో పడిన ఎస్ఈసీ కేసు వచ్చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం. అంటే బేసిక్గా ఈ ఓ కనెక్ట్ ఎప్పుడైతే మనకి ప్యాకేజీలు కట్టమని చెప్పారు, అంటే ఓ కనెక్ట్ అవ్వడం అయితే 2022 డిసెంబర్లోనే అయింది. డిసెంబర్లో స్టార్ట్ అయింది, కానీ సరిగ్గా ఓపెన్ అవ్వలేదు. ఏప్రిల్ నుంచి, అంటే 2023 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిందన్నమాట. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత దీన్ని దాదాపు అక్టోబర్ దగ్గర తీసుకొచ్చారు. ఈలోపు మనకి ఎస్ఈసీ కేసు పడడం, ఎస్ఈసీ కేసు పడిన తర్వాత ఒక 1 మంత్కే ఓ కనెక్ట్ ప్యాకేజీలు కట్టమని చెప్పడం. ఆ ప్యాకేజీలు అనేది మనం కట్టడం, అంటే కంపెనీ మీద నమ్మకంతోనే కట్టామనుకోండి, తర్వాత విషయం. అలా కట్టడం, దాని తర్వాత మనకి కొద్దిగా దాన్ని మనం వాడడం, మళ్ళీ 1.5 years తర్వాత దాన్ని మళ్ళీ ఎస్ఈసీ తిరగేశారని చెప్పడం, దాని మీద ఇష్యూ జరగడం, ఇవన్నీ కూడా జరిగి ఒక 3 మంత్స్ దాకా మనకి అసలు ఆన్ పేసు అనేది ఓపెన్ అవ్వలేదు. అసలు వెబ్సైట్లు కానీ డొమైన్లు కానీ ఏమీ ఓపెన్ అవ్వలేదు. 3 మంత్స్ తర్వాత మళ్ళీ అది వాడుకలోకి వచ్చింది. ఆ వాడుకలోకి వచ్చిన తర్వాత నుంచి మొత్తం మన ఓఈఎస్లు ఏవైతే మనం చూసాం అన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి, ఏమీ లేవు. కొంతమంది డీటెయిల్స్ కూడా, అంటే నాది కూడా ఇప్పుడు డీటెయిల్స్ వైట్గానే కనిపిస్తుంది పేజీ, జస్ట్ పైన మాత్రం పేరు కనిపిస్తుంది, కానీ ప్రొఫైల్లోకి వెళ్తే పేర్లు కానీ డీటెయిల్స్ కానీ ఏమీ కనిపించవు. ఓకే, ఈ రకమైన సిచ్యువేషన్లో మన డేటా మొత్తం పోయిందన్నమాట. కేవలం కొంత డేటా మాత్రం రికవరీ చేశారు, కానీ అంతా చేయలేం. ఓకేనండి, మీకు ఇది మెయిన్ థియరీ. ఆన్ పేసు షార్ట్ కట్లో చెప్పాలంటే ఇంకా మిగతా బ్రాండ్ ప్రమోషన్లు అడావుళ్ళు అన్నీ మీకు తెలిసిందే, మళ్ళీ నేను దాన్ని చెప్పి ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఆన్ పేసు ఓఈఎస్ 2.0 వస్తుందని చాలామంది లీడర్లు అడావిడి చేశారు. నేను 1-2 సార్లు నొక్కి ఒక్క నుంచి చెప్పాను, 2.0 3.0 లేవు, వచ్చేది కొత్త బిజినెస్ అన్నట్టుగా వినిపిస్తున్నాయి అని చెప్పాను. నన్ను అప్పుడు తిట్లు తిట్టారు అన్నమాట చాలామంది. కానీ నిజంగా నేను అనుకున్నట్టు మీలో కొంతమంది నన్ను ఫాలో అయిన వాళ్ళు అనుకున్నట్టే ఆన్ పేసుకు సంబంధం లేకుండా వీడబ్ల్యూ అని చెప్పి ఈ 2025 అక్టోబర్ నెలాఖరులో అయితే అక్టోబర్ నెలాఖరులో అయితే దీన్ని తీసుకొచ్చారన్నమాట. నాకు కూడా అక్టోబర్ నెలాఖరే లింక్ వచ్చింది. ఓకే, కాబట్టి ఇది వచ్చే ముందు కొన్ని రకాల పోల్స్ పెట్టారు. పోల్స్లో ఏం చెప్పారంటే
మన పాత వాహనం ఇదైంది, మనం కొత్త వాహనంలోకి వెళ్తున్నాం, ఇలాంటి సబ్జెక్ట్ చెప్పారు తప్ప ఆన్ బేస్కు ప్రాబ్లం వచ్చింది, ఆన్ బేస్ కాకుండా మనం కొత్త బిజినెస్ చేద్దాం అనుకున్నామని క్లారిటీగా చెప్పలే. మనం చెప్పాము, బట్ మన ఛానల్ని అందరూ ఫాలో అవ్వాలని రూల్ లేదు కాబట్టి చాలామంది అయితే వేరే వేరే ఛానల్ ఫాలో అయ్యి ఇప్పటికీ కూడా ఇంకా ఆన్ బేస్ విక్టరీ విత్ యాష్ ఒకటే అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అలా అనుకున్న తర్వాత యాష్ గారు ఒకటికి బస్సాలు చెప్పారు, ఆన్ బేస్ వేరే, విక్టరీ విత్ యాష్ వేరే. విక్టరీ విత్ యాష్ అనేది కేవలం ఒక వారధి, అంటే ఒక బ్రిడ్జ్, యువతల నుంచి ఆన్ బేస్లో ఉన్న వ్యక్తులు అవతలకి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్. కానీ బ్రిడ్జ్ మీద ఉన్నాం మనం అందరం. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విక్టరీ విత్ యాష్ అనేది కేవలం బ్రిడ్జ్ మీద మాత్రమే ఉన్నాం మనం. మన అవతలకి పూర్తిగా వెళ్ళాలంటే అవతల కొత్త బిజినెస్ ఏదో తెలియాలి మనకి. అది తెలియాలంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి, దాన్నే ట్రైనింగ్ అని చెప్పారు మన వాళ్ళు. ఇంకా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనండి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఆగస్టులో ఉన్నాం, సెప్టెంబర్, అక్టోబర్, ఇంకా 2-3 నెలలు అయితే సంవత్సరం అయినట్టు. సంవత్సరం బట్టి కేవలం ఇంకా రిజిస్ట్రేషన్లు, కేవైసీల దగ్గర మాత్రం మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఓకే, ఈలోపు టెక్నాలజీ ఎంత భారీగా ఇంప్రూవ్ అయిందంటే అసలు మామూలుగా చెప్పుకోలేదగ్గ ఇంప్రూవ్మెంట్ అనేది అయిందన్నమాట. అంటే మన ఊహలకు మించి డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మన వాళ్ళు వచ్చి మనకి ఏ రకమైనది నేర్పిస్తారు, అసలు ఏ రకమైన ప్రోడక్ట్స్ తీసుకొస్తారు, మళ్ళీ కొత్త దాంట్లో ఏమైనా ప్యాకేజీలు కట్టించాలి అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, కాబట్టి ఏం జరిగిందంటే ఇదంతా జరిగింది మనకి. ఆన్ బేస్ చరిత్రలో స్టార్ట్ అయింది, ఒకనొక టైంకి మంచిగా రేంజ్లోకి అందుకుంది, ఒకనొక టైంకి డౌన్ఫాల్ అయింది, దాంతోపాటు మొత్తానికి స్టక్ అయిపోయింది, అంటే ఆగిపోయింది. అది జరిగిన స్టోరీ. దాని తర్వాత ఏం జరుగుతుందంటే విక్టరీ విత్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన 1 year బట్టి ఈ కేవైసీలు, దాని తర్వాత మనకి లిమిట్ ఇచ్చారు, లిమిట్లు తీసేశారు. కేవైసీలో ఏ కేవైసీలు అంటున్నారు, ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్. అలాగే దాంతోపాటు ఇంకా ఏం జరుగుతున్నాయంటే ఇక్కడ చూసారు కదా, ఇలాంటి కొన్ని మెసేజ్లు గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. ఏమవుతున్నాయంటే ఆన్ బేస్లో మీ ఐడి నెంబర్ని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనం విత్డ్రాల్ పెట్టినప్పుడు మనకి ఈ ఐడి నెంబర్ కొట్టాలి, ఒక్కసారి మీరు విత్డ్రా పెట్టిన తర్వాత మీ ఐడి నెంబర్ కనిపించదు, ఆన్ బేస్ ఓపెన్ అవుతుందని చెప్పి మెసేజ్ వచ్చింది. బేసిక్గా మన ఆన్ బేస్ వెబ్సైట్ని ఎలా ఓపెన్ చేస్తాం? ఐడి నెంబర్తో అసలు ఇప్పుడు దాకా ఎప్పుడైనా ఓపెన్ చేస్తాం మనం కేవలం ఓపెన్ చేసింది ఓమెయిల్ ఐడి, పాస్వర్డ్ లేదా జీమెయిల్ ఐడిలో ఓటీపీ ద్వారా మాత్రమే మనం ఓఈఎస్ని లాగిన్ చేసాం. ఎప్పుడు కూడా ఐడి నెంబర్తో మనం లాగిన్ చేయాలి. అసలు ఐడి నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, అది అక్కడ ఉంటుందని చెప్పి విషయమే చాలామంది ఫౌండర్స్కి తెలియదు. ఎప్పుడు కూడా దాన్ని మనం స్క్రీన్ షాట్లు కానీ అవి కానీ తీసుకోవాలి, ఎందుకంటే నిజంగా అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కంపెనీ వాళ్ళు ముందు చెప్తారు, మీ అన్నీ కూడా సేవ్ చేసుకోండి ఐడి నెంబర్లో అన్నీ. కానీ మనం సేవ్ చేసుకోవాల్సింది ఏంటి, ప్రజెంట్ మన పాస్వర్డ్లు, మన మెయిల్ ఐడీలు ఇంపార్టెంట్ ఏదైనా సరే. ఓకే, కాబట్టి ఇలాంటిది మన వాళ్ళు కొత్తగా క్రియేట్ చేసి చెప్తారు చూసారా, అక్కడ మాత్రం కొంచెం విచిత్రం అనిపిస్తుంది. ఇక దీని విషయం పక్కన పెడితే మళ్ళీ ఇంకో మెసేజ్ ఏంటంటే మాన్యువల్గా అక్కడక్కడ, మాన్యువల్గా అంట చూడండి, గుర్తుపెట్టుకోండి, మాన్యువల్గా అక్కడక్కడ షో అవుతున్నాయి అంట. కాబట్టి చెక్ చేస్తుండండి. నాకు వచ్చిన సమాచారం ప్రకారం గురువారం లోపు అందరికీ క్లియర్ అవుతాయి. ఇది ఎప్పుడుదండి, గురువారం ముందు మాట. మరి గురువారం కదా, ఆదివారం వచ్చింది, ఈరోజు ఎవరికైనా బండియా క్లియర్ అవుతుంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అంట. మరి ఇలాంటివి పెడుతున్నప్పుడు మనం ఏమనుకోవాలి, ప్రజెంట్ జరుగుతుంది అయితే ఇది. అంటే కంపెనీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేను అంతా చెప్పిన స్టోరీ చాలామందికి తెలుసు, కానీ ఇంకా ఇలాంటి మాటలు నమ్ముతారన్నమాట కంపెనీ వాళ్ళు చెప్పకుండా. కంపెనీ వాళ్ళు అఫీషియల్గా యాష్ గారు కానీ టెక్ టీమ్ కానీ, వాళ్ళ టెక్ టీమ్ అసలు ఎవరో మనకు కూడా తెలియదు అనుకోండి. ప్రజెంట్ ఎల్సీ మెంబర్లో తప్ప ఇంకెవరు కనిపించట్లేదు, యాష్ గారు కనిపించట్లేదు, టెక్ టీము కనిపించట్లేదు. కేవలం ఏంటంటే పాపప్స్ వస్తున్నాయి. ఆ పాపప్ అనేది మరి ఆయనే పెడుతున్నారా పర్టికులర్గా, లేకపోతే వేరే వాళ్ళతో పెట్టిస్తున్నారా అనేది కూడా మనకి తెలియదు. బేసిక్గా టెక్ టీమ్ వాళ్ళే పెడతారు, ఈయన చెప్తాడు అంతే సబ్జెక్టు, వాళ్ళకి ఇలా చేయమని. ఓకే, కాబట్టి ఇలాంటివి చెప్తా ఉన్నారు వీళ్ళు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, మాన్యువల్గా అంటే మీనింగ్ కంపెనీ వాళ్ళు అంటే పలానా జీకే లుక్స్ డబ్బులు ఏమంటే జీకే లుక్స్ అని టైప్ చేసి నా ఐడి నెంబర్ టైప్ చేసి టక్మని కొడితే నాకు వస్తాయి, దాన్ని మాన్యువల్ అంటారు. మాన్యువల్గా కంపెనీ ఎప్పుడైనా డబ్బులు వేసిందండి మనకి ఇన్ని సంవత్సరాల చరిత్రలో, అప్పుడు కూడా మనకి విత్డ్రాల్ పెట్టినప్పుడు మహా అయితే ఒక 100 మంది నుంచి 500 మంది లోపు మాత్రమే విత్డ్రాల్ పడినాయి, అది కూడా క్రిప్టో కరెన్సీలో మాత్రం పడినాయి. ఇప్పుడు దాకా విత్డ్రాల్ పెట్టిన వాళ్ళకి పడలా. ఇప్పుడు ఈ అక్టోబర్ వచ్చేస్తే దాదాపు 3 years 3 సంవత్సరాలు బట్టి విత్డ్రా డబ్బులు పెట్టినాయి పడలా. అసలు ఎవరికి మాన్యువల్గా షో అవుతున్నాయి, విత్డ్రా పెట్టిన వాళ్ళకి షో అవుతున్నాయా, మామూలు షో అవుతున్నాయి, అసలు టీం ఉందా లేదా ఏమీ చెప్పరు, జస్ట్ షో అవుతున్నాయి, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది కన్ఫర్మ్ అవ్వచ్చు. ఎవరు చెప్పారు ఇవన్నీ వీళ్ళకి, అది చెప్పరు, అది మాత్రం చెప్పరు. అది మాత్రం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందనే డౌట్ ఉంది కదా మీకు, అది జరుగుతుంది. ఇంకా మనకి మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆన్ బేస్కు సంబంధించిన కేవలం ఓఈఎస్ తప్ప, ఓకే, ఓఈఎస్ తప్ప ఆన్ బేస్ వెబ్సైటు ఓ ఫౌండర్స్ వెబ్సైటు, దాంతోపాటు మన ఆఫీసులు ఆన్ బేస్ ఎంప్లాయీస్ ఎవరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వర్కింగ్లో లేరు అని చెప్పి యాష్ గారు నొక్కి చెప్పారు. ఓకే, కాబట్టి ఏదైనా జరుగుతుందంటే ప్రస్తుతానికి విక్టరీ విత్ యాష్లోనే జరుగుతుంది.
ఏదైతే జరగబోతుందో అది మనకి ఏంటంటే ఆన్ పేస్ సంబంధించి మనకి ఏదైతే అమౌంట్ అనేది ఎలా స్కామ్ అయింది, ఎలా డబ్బులు పోయాయి, ఆ పోయిన డబ్బులు ఎవరు తీసుకుపోయారు, పోయిన డబ్బుల్ని మన వాళ్ళు రికవరీ చేయగలిగారా చేయలేకపోయారా, ఒకవేళ చేస్తే మనకేం డబ్బులు ఇస్తారు ఎవరు అనేది జరగబోయేది అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవ్వాలా లేదనే క్వశ్చన్ మార్క్కి మాత్రమే వాళ్ళు పెట్టారు తప్ప ఇస్తానని చెప్పలేదు, ఇవ్వనని చెప్పలేదు. అలాగే ఆ డబ్బులు పోయాయి అని చెప్పారు తప్ప అవి ఎవరు తీసుకుపోయారు అనేది చెప్పారు. కానీ తీసుకెళ్ళినాడు ఎక్కడున్నాడు, వాళ్ళని దొరికి పెట్టారా లేదా, అంటే దొరికారా లేదా, నిజంగా ఎందుకు తీసుకెళ్లారు, ఎందువల్ల స్కామ్ చేశారు, ఇవన్నీ కూడా మనకి క్లారిటీ చెప్పాలి. ఇవన్నీ కూడా మనకు జరగబోవాల్సిన విషయాలు అన్నమాట. అలాగే విక్టరీ డాష్లో అసలు ట్రైనింగ్ అంటే ఏంటి, ఆ ట్రైనింగ్లో మనకి ఏం చెప్తారు, దాని గురించి ఎటువంటి క్లారిఫికేషన్ ఇస్తారు, ఈ ట్రైనింగ్ వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా లేదా అనేది జరగబోయే విషయాలు. ఓకేనండి, కేవలం 10 నిమిషాల్లో మీకు మొత్తం చరిత్ర అంతా చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జరగాల్సింది. ఏం జరగాలంటే ఆన్ పేస్ మీద మనకు క్లారిటీ అనేది ఆల్రెడీ చెప్పారు. బట్ ఇంకా పూర్తి క్లారిటీ రావాలంటే ఫ్యూచర్లో మళ్ళీ తిరిగి వస్తుందా లేదా, ఒకవేళ వచ్చే ముందు మనకు డబ్బులు ఇస్తారా, లేదా ముందుగానే మనం పెట్టిన అమౌంట్లో ఎంతో కొంత మనకి ఇస్తారా, లేదా మళ్ళీ ఆ డబ్బుల్ని మన డబ్బులు చేతికి ఇవ్వకుండా కొత్త బిజినెస్ అని తెస్తున్నారు కదా, అంటే ఇంకా తేలేదు తెస్తున్నారు కదా, ఆ తెచ్చే దాంట్లోనే మనకి ఇవ్వకుండా అందులో ఏమైనా ప్రోడక్ట్ లాంటిది ప్యాకేజ్ లాంటిది తీసుకొని ఇస్తారా, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులు. అందుకే నేను లాస్ట్లో ఏం జరగబోతుందని క్వశ్చన్ మార్క్ వేసాను. ఇవన్నీ కేవలం ప్రశ్నలు మాత్రమే, సమాధానాలు ఎవ్వరు కూడా చెప్పలేరు. ఆఖరికి యాష్ గారు కూడా చెప్పట్లా. ఇంకా నిన్న కూడా చాలామంది మెసేజ్ పెట్టారు, జీకే గారు యాష్ గారు మెయిల్ ఉందన్నారు కదా, యాష్ గారికి మెయిల్ చేయండి అని. ఒకటండి, యాష్ గారి మెయిల్ అనేది నేను పర్టికులర్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద పెద్ద ఎల్సీ మెంబర్లు పెడితేనే ఆయన రిప్లై ఉన్నప్పుడు, నాలాంటి ఒక సాధారణమైన ఒక యూట్యూబర్ పెడితే ఆయన అసలు పట్టించుకోడు. ఓకే, మన ఎల్సీ మెంబర్లను పక్కన పెట్టేస్తే మన గ్లోబల్ లీడర్లు అని చెప్పుకున్నారు కదా చాలామంది. మన తెలుగు లీడర్లో దాదాపు పెద్ద తలకాయలు ఒక 10-15 పెద్ద తలకాయలు ఉండేవి. ఇందులో కేవలం 1-2 తలకాయలు మాత్రం మాట్లాడుతున్నాయి, మిగతా తలకాయలు ఎడిపోయినాయి కూడా తెలియదు. ఇంకా కొన్ని తలకాయలు కొత్త క్రిప్టో కరెన్సీల్లో డబ్బులు పెట్టించి వీళ్ళు ఏదైతే స్కీములు అని చెప్పారో వాళ్ళ అబ్బర్ స్కీముల్లోనే డబ్బులు పెట్టిస్తున్నారు. ఎందుకోసం అంటే వాళ్ళకి కేవలం ఇలాంటి కాన్సెప్ట్లు, అంటే ఆన్ పేసులు అని ఇంకేదైనా కేవలం వాళ్ళకి కూటి కోసం కోటి విద్యలు అని చెప్పి మనకు సామెత ఉంటుంది కదా, దానికోసం మాత్రమే. వాళ్ళు దేన్ని కూడా పర్టికులర్గా మనసుతో చేరు, అంటే దీనివల్ల మన భవిష్యత్తు బాగుంటుంది, దీనివల్ల మనకేదో అవుతుంది అని అయితే వాళ్ళు ఏం చేయరండి. కేవలం అంతా కూడా వాళ్ళ అవసరాల కోసం మాత్రమే చేస్తారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఇంకెవరైనా మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.